తన జీవితంలో తన దేహం ద్వారా దేవుని యొక్క నామానికి మహిమను తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భాన్న జన్మించాడు. మరియ తన యొక్క జీవితాన్ని ఎంతో చక్కగా పొందుపరుచుకుంటూ ఉంది. తన యొక్క దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట ద్వారా దేవుని యొక్క కృపను పొందుకున్న యోగ్యురాలైన ఆశీర్వదింపబడిన స్త్రీగా మరియ మనకు కనబడుతూ ఉంది. మరియ తన యొక్క దేహముతో దేవుణ్ణి మహిమపరిచింది. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు, ప్రదానము చేయబడింది కానీ వారు ఇంకా ఏకము కాలేదు, కలువలేదు. ప్రధానమైతే చేయబడింది కానీ నీతిమంతుడైన యోసేపు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన మరియా, వీరు ఇంకా ఏకము కాలేదు, కలువలేదు. ఎంత చక్కని మాదిరి! వాట్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ దే ఆర్ షోయింగ్ టు ది వరల్డ్. ప్రపంచానికి ఎటువంటి అద్భుతమైన మాదిరిని ఈ యొక్క దంపతులు కనుపరుస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. ప్రదానం చేయబడిందంట కానీ వారు ఏకము కాలేదట. ఈనాడు ప్రస్తుత సమాజం మనం చూస్తే ప్రదానము చేయబడకపోయినా దగ్గరవుతున్న పరిస్థితులు, సన్నిహిత సంబంధాలు, అక్రమ సంబంధాలు, అనవసరమైన అర్ధరహితమైన సంబంధాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు, శరీర ఇచ్ఛలు, దేహాన్ని మలినం చేసుకోవటం ప్రదానం చేయబడలేదు. పెద్దల చేత పెళ్ళి నిర్ధారణ చేయబడలేదు. కానీ ఈ లోకంలో చాలామంది ఈ విధంగా వారి యొక్క దేహాలను పాడు చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి కార్యకలాపాలు చేయుట ద్వారా. కానీ ఆనాడు మరియ యోసేపులు ప్రదానం చేయబడింది కానీ వారు ఇంకా ఏకము కాలేదు. యూదుల్లో సాధారణంగా వివాహము ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రదానము చేయబడిన తర్వాత కొన్ని దినములు వారు వేరుగా ఉండాలి. వేరుగా ఉంటూ ఉన్నారు మరియా యోసేపులు. ఎంత చక్కని మాదిరి! లోకాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఈ మాదిరిని తప్పిపోయారు. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేహాలతో, దేహముతో, జీవితముతో దేవుని నామానికి మహిమను ఘనతను తీసుకుని రాలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ విధంగా నీవు జీవిస్తూ ఉన్నావు? ఏ విధంగా నీవు బ్రతుకుతూ ఉన్నావు? బైబిల్ సెలవిస్తూ ఉంది, మీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా నేను చేయుదునా? మన యొక్క శరీరములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అంటూ పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మన శరీరాలు క్రీస్తుకి అవయవాలుగా ఉన్నాయి. ఏ విధంగా క్రీస్తు అవయవాలని లోక సంబంధమైన కార్యాలతో, లోక సంబంధమైన శరీర ఇచ్ఛలతో, క్రియలతో యొక్క పాపానికి మనం అంటుకడతాం? ఏ విధంగా యొక్క లోక సంబంధమైన వాటితో ఏ విధంగా కలుస్తాం? మనం ఎవరితో కలవాలంటే మన ప్రభుతో కలవాలి, ఏకాత్మగా చేయబడాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో అదే అంటాడు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో 17వ వచనంలో, అటువలే ప్రభువుతో కలుసుకునినవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. కలవాల్సింది వారితో వీరితో కాదు, కలవాల్సింది సృష్టికర్త అయిన దేవునితో. ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి, ఆయనతో ఏకాత్మగా మనం చేయబడాలి, ఆయనతో అంటుకట్టబడాలి, ఆయనలో వేరు పారి ఫలించాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఏ క్రిస్టియన్. ఇదే కదా ఒక క్రైస్తవుడి నుండి దేవుడు కోరుకుంటా ఉంది. ఇంకా 1 కొరింథీ 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మనము మన సొత్తు కామట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు మీ యొక్క దేహములతో దేవుని నామాన్ని మహిమపరచండి. తన మూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మనల్ని విమోచించాడు, విడుదల చేశాడు. మన కొరకు కల్వరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు, త్యాగాన్ని చేశాడు. ఎందుకు అంటే మనము ఆయన యొక్క మహిమార్థమే జీవిస్తామని.
ప్రియ సహోదరుడా, ప్రియ సోదరి, మర్చిపోతూ ఉన్నావా నీవు విలువ పెట్టి కొనబడిన వాడవని, విలువ పెట్టి కొనబడిన దానివని? నీ కొరకు ఆ సిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు క్రీస్తు ప్రభువు రక్తాన్ని కార్చాడని మర్చిపోయావా? నీవు ఆయన మహిమార్థమే జీవించాలని మర్చిపోయావా? బైబిల్లో మనం చూస్తే మరి ఇలాంటి జీవితాలనే జీవించిన వారు చాలామంది స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. ఆదికాండం 24వ అధ్యాయంలో 16వ వచనంలో రెబ్కాను గూర్చి ఈ విధంగా చెప్పబడి ఉంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. మరియ కోసం ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఆమె ఏకము కాలేదు. ఇక్కడ మనం రెబ్కా కోసం చూస్తూ ఉన్నది ఏంటంటే ఆమె ఏ పురుషుడిని కూడలేదు. లేదు, వద్దు, నో, ఈ మాటలు ఎంత మధురమైన మాటలో. ఒక చెడ్డ విషయాన్ని మనము అధిగమించినప్పుడు, వద్దు అని చెప్పినప్పుడు నో అని చెప్పేవారముగా ఉండాలి. పాపపు లోకానికి, మలినమైన స్నేహాలకి, అనవసరమైన సహవాసాలకి, సంబంధాలకి నో, నో, ఐ కెనాట్, నో, ఐ కెనాట్ కమ్, నో, ఐ కెనాట్ అటర్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. అటువంటి మాటలు నేను మాట్లాడలేను. నో, ఐ కెనాట్ కమ్ ఇన్ టు దోస్ వేస్. అటువంటి మార్గాల్లోనికి నేను రాలేను. నో అని నీవు చెప్పగలుగుతున్నావా? దేవునికి ఎస్ అని చెప్పగలుగుతూ ఉన్నావా? అన్నాడు రెబ్కా నో అని బహుశా చెప్పి ఉందేమో. ఏ పురుషుడును ఆమెతో కూడలేదు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అందుకే అటువంటి చిన్నదాని నుండి, గర్భము నుండి 20 సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుగా మారబోయే యాకోబును దేవుడు అనుగ్రహించాడు. ఇప్పటికీ మన కండ్ల ముందు ఇశ్రాయేలు దేశం కనబడతా ఉంది. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన! పరిశుద్ధంగా జీవిస్తే, దేహాలతో దేవుని నామాన్ని మహిమపరిస్తే, దేహముతో ప్రాణముతో దేవుని యొక్క నామాన్ని ఘనపరిస్తే ఒక వ్యక్తి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారుతుంది, ఎంత దీవెనకరంగా మారుతుంది. బైబిల్లో మరొక స్త్రీ కొరకు, మరొక చిన్నదాని కొరకు రాయబడతా ఉంది. మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో దావీదుకి ఎన్ని దుస్తులు వేసినప్పటికీ అతనికి ఒంటిలో వేడి పుట్టట్లేదు. వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. అటువంటి పరిస్థితుల్లో ఎన్ని దుస్తులు వేసినా ఒంటికి వేడి తగలట్లేదని చెప్పి ఇశ్రాయేలు దిక్కులన్నిట్లో వెతికారట. ఒక చిన్నదానిని పట్టుకొని తీసుకుని వచ్చారట రాజుని ఆదరించడానికి. రాజుకి, దావీదు రాజుకి ఉపచారము చేయటానికి ఆ యొక్క చిన్నదాని పేరే అబీషగు. ఈ యొక్క అబీషగు కొరకు ఒక చక్కని మాట రాయబడింది. 1 రాజులు 1వ అధ్యాయం 4వ వచనం. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఎంత చక్కని మాటలు! రాజుగారు ఆమెతో కూడలేదు, ఈమె రాజుగారితో కూడలేదు. ఉపచారం చేసింది, ఆదరించింది, రాజుకు తోడుగా ఉంది, తన పనిని తాను చేసింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక అభిషేకు అనే చిన్నదాని యొక్క జీవితాన్ని ఒక్కసారి చూడు. రాజుకు సమీపంగా ఉంది, రాజుకు దగ్గరగా ఉంది, కానీ తన యొక్క దేహముతో దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంది తప్ప రాజుతో ఈమె కూడలేదు. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని ఉద్యోగాల్లో, కొన్ని వ్యాపారాల్లో, కొన్ని పనుల్లో మనుష్యులు ఎదురెదురుగా ఉండొచ్చుగాక, వారు మన ప్రక్కనే ఉండొచ్చుగాక, మన చుట్టూ ఉండొచ్చుగాక, కానీ నీవుగా ఉంటే, నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే, నీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని నీవు గుర్తెరిగితే, తామర పువ్వు బురదలో ఉంటుంది కానీ బురద తామర పువ్వుకి అంటుకోని విధంగా ఏ విధంగా అయితే ఉంటూ ఉందో అదే విధంగా నీవు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని కొరకు యథార్థంగా, పరిశుద్ధంగా జీవించగలవు. ఆ విధంగా జీవించడానికి, ఆ విధంగా బ్రతకడానికి నీవు తీర్మానము చేసుకో. మరి జీవితంలో దేహముతో దేవుణ్ణి మహిమపరిచిందని చెప్పాను కదా, ఎలా మహిమపరిచిందో చూద్దాం. గబ్రియేల్ అనే దేవదూత వచ్చి, మరియా దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పినప్పుడు ఆమె తొందరపడుతూ ఇక శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటూ ఉండగా ఆ గబ్రియేల్ అనే దేవదూత ఈ విధంగా అన్నాడు, ఇదిగో నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు.
ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మరియకు ఏం అర్థం కాలేదు. నేను పురుషుణ్ణి ఎరుగని దానని కదా, నాకు ఇంకా వివాహము కాలేదు కదా, నేను ఏ పురుషుణ్ణి కూడలేదు కదా, ఇది ఎలా సాధ్యం అని దేవదూతను అడిగింది. దేవదూత దానికి కారణాన్ని చెప్పింది. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా పిలువబడతాడు అని చెప్పినప్పుడు మరియ చేసుకున్న తీర్మానం ఏంటంటే, నా దేహము దేవుని కొరకే, నా దేహము క్రీస్తు కొరకే, నేను నా యొక్క దేహముతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాను, నా ప్రభువుని నేను మోస్తాను, నా ప్రభువుని నేను కంటాను, నా ప్రభువుని నేను పెంచుతాను, నా ప్రభువుని నేను పెద్ద చేస్తాను. ఈ విధంగా తను తీర్మానం చేసుకుంది. తన దేహముతో దేవుని నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడింది. అదేవిధంగా మరియ జీవితాన్ని మనం చూసినప్పుడు మరియకు లేఖన భాగాలు కానీ, అదేవిధంగా ప్రవచన భాగాలు కానీ, పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానాలు కానీ బాగా మరియకు గుర్తు, బాగా ఆమె ఎరిగి ఉంది. దేవదూత యొక్క మాటలు చెప్తూ ఉన్నప్పుడు, అవునా పరిశుద్ధుడైన కుమారుడు పుడతాడా, ఇది నాకు తెలియదే, ఇది ఎప్పుడు నేను వినలేదే అంటూ ఆమె పలుకలేదు. వెంటనే ఆమె స్పందించింది. వెంటనే అబ్రాహాము దినముల్లో, దావీదు దినముల్లో చేసిన వాగ్దానాల్ని మరియా జ్ఞాపకం చేసుకుంది. చూడండి, లోకా సువార్తలో 1వ అధ్యాయంలో మరియా ఈ విధంగా ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంది. 54-55 వచనాల్లో, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందును అని మన పితరులతో సెలవిచ్చున్నట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క మాటలు చెప్తూ ఉంది. ఏమని అంటే, అబ్రాహాముకి అతని సంతానానికి చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటానని మనకి పితరులతో సెలవిచ్చాడే, ఆ యొక్క మాటలు దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క దినముల్లో ఆయన నా యొక్క జీవితము ద్వారా, కుమారుడిగా పుట్టుట ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు అంటూ ప్రభుని ఆరాధన చేస్తూ ఉంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మరియకి వాక్యం బాగా తెలుసు, మరియకి ప్రవచనం బాగా తెలుసు, మరియకి దేవుడు చేసిన వాగ్దానాలు బాగా గుర్తు ఉన్నాయి. అందుకే తన యొక్క దేహముతో దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడింది. ఇది నిజంగా దేవుని వాగ్దానమే, దేవుని మాట నిరర్ధకము కాదు, దేవుడు మాట చెప్పాడంటే అది నిజంగా యథార్థము అని మరియ నమ్మింది. అందుకే తన యొక్క జీవితంలో తన యొక్క దేహము ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడింది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీవు కూడా దేవుని నమ్మగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలిగితే, దేవుని యొక్క ప్రవచనాన్ని నీవు నమ్మగలిగితే, దేవుని యందు నీవు విశ్వాసము, నమ్మిక కలిగి జీవించగలిగితే, నీవు కూడా నీ యొక్క జీవితము ద్వారా, నీ యొక్క దేహము ద్వారా దేవుని యొక్క నామానికి మహిమను తీసుకుని రాగలవు, దేవుణ్ణి నీవు మహిమ పరచగలవు. ఆ రోజు ఆమె నమ్మకపోతే, మరియ నమ్మకపోతే, బహుశా ఆమె దేవుని యొక్క నామాన్ని తన యొక్క దేహము ద్వారా మహిమపరచలేకుండా ఉండేది ఏమో. జకరియా సంగతి మనం చూస్తాం. జకరియా నమ్మలేదు, తను మాట్లాడలేకపోయాడు కొన్ని దినాల వరకు. కానీ మరియ నమ్మింది, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి తన యొక్క దేహముతో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచింది. నీవు కూడా దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుని వాగ్దానాల మీద ప్రగాఢ నమ్మకం ఉండాలి. ఏముండాలండి? దేవుని వాగ్దానాల మీద ప్రగాఢ నమ్మకం ఉండాలి. ఇంకా దేవుని యొక్క నామాన్ని ఏ విధంగా మహిమపరచగలము దేహముతో అంటే, రెండవది దేవుని మార్గముల యందు ప్రయాణము చేయుట ద్వారా. మొదటిగా దేవుని యొక్క వాగ్దానముల యందు ప్రగాఢ నమ్మకము ఉంచుట ద్వారా దేవుణ్ణి మహిమపరచగలము. రెండవదిగా దేవుని మార్గముల యందు ప్రయాణము చేయుట ద్వారా దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచగలం. ఆనాడు మరియ తన దేహముతో ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచింది అంటే, ఇక మాటలు దేవదూత చెప్పగానే, ఇగో ఎలిజబెత్తు, నీ యొక్క బంధువురాలైన ఎలిజబెత్తు 6వ మాసములో ఆమె ఉంది, తొట్రాలుగా పిలువబడింది కదా, ఇప్పుడు ఆమెకు 6వ మాసం అని చెప్పినప్పుడు వెంటనే మరియ యోధా ప్రాంతంలోనికి, కొండసీమ ప్రాంతంలోనికి వెంటనే పరుగు పెట్టుకొని ఎలిజబెత్తును చూడడానికి వెళ్ళింది. మరియ దేవుని మార్గాల్లో ప్రయాణం చేయడానికి, పరిగెట్టడానికి ఎంతో సమర్పణ, ఎంతో మంచి మనస్సు, ఆ వేగిరపాటు, ఆ చురుకుదనం. చాలాసార్లు చాలామంది చురుకుదనం కలిగి ఉంటారు, వేగిరపాటు కలిగి ఉండరు.
దేవుని మార్గాల్లో పరిగెట్టడానికి ఆలోచన కలిగి ఉంటారు. దేవుని మార్గాల్లో ప్రయాణం చేయడానికి ఆలోచన కలిగి ఉంటారు, గ్రహింపు కలిగి ఉంటారు. ఎక్కడ పరిగెడతాం దేవుని మార్గాల్లో? ఎక్కడ దేవుని కొరకు నడవగలుగుతాం? ఈ విధంగా వారు దేవుని మార్గాల్లో నడవడానికి బద్దకిస్తూ ఉంటారు. కానీ ఆనాడు మరియ తన యొక్క దేహముతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉంది, పరిగెడతా ఉంది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది, వందనము చేసింది. అందుకే ఎలిజబెత్ అంటూ ఉంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. లోకరక్షకుడిని మోస్తూ ఉన్న తల్లి, పరిశుద్ధుడైన శిశువుకి జన్మనిచ్చే తల్లి, ఇటువంటి తల్లి అయిన మరియే తనను తాను తగ్గించుకొని ఎలిజబెత్ ఇంటికి ప్రయాణమై పరుగులెత్తి దేవుని కొరకు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంది. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా దేవుని మార్గాల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా? నీ యొక్క దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? పరిచర్యలో, సంఘములో, సేవలో, దేవుని యొక్క పనిలో నువ్వు ముందుంటూ నడుస్తూ ఉన్నావా? నీకు యవ్వన బలాన్ని, నీకు తలాంతుల్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నావా? సజీవయాగముగా నిన్ను నీవు ఆయనకి సమర్పించుకుని నీకు దేహముతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నావా? అన్నాడు మరియా ప్రభువుని మోసిందండి. అన్నాడు మరియా ప్రభువుని కనిందండి. అన్నాడు మరియా ప్రభువుని పెంచిందండి. అన్నాడు మరియా ప్రభువుని పెద్ద చేసిందండి. అన్నాడు మరియా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడదీయబడుతూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో కూడా మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దగ్గర నిలిచిపోయింది. చూసారా, తన యొక్క దేహముతో దేవుని నామాన్ని ఏ విధంగా మహింపరుస్తుందో, దేవుణ్ణే అంటిపెట్టుకొని, ప్రభువునే అంటిపెట్టుకొని ఏ విధంగా తన యొక్క జీవితంలో ముందుకు వెళ్తుందో చూస్తూ ఉన్నారా? గమనిస్తూ ఉన్నారా? మోయడమే కాదు, కనడమే కాదు, పెంచడమే కాదు, పెద్ద చేయడమే కాదు, ప్రభువు చనిపోతూ ఉన్న సమయంలో కూడా ప్రభువు శిలువ దగ్గరే నిలిచిపోయింది. అందుకే ప్రభువు అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ దేహం దేవుని యొక్క మహిమ కొరకే వాడబడాలి అన్నాడు. మరియా యోసేపులు వేరుగా ఉన్నారు, ఎంతో ఆదర్శమైన జీవితాన్ని జీవిస్తున్నారు, ఎంతో ఎగ్జాంపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. వారు వారి యొక్క దేహాల్ని దేవునికి సమర్పించుకున్నారు. ఒక విషయం చెప్పిన, కేవలం మరియ మాత్రమే కాదండి, యోసేపు కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 25వ వచనంలో యోసేపుని గురించి ఈ విధంగా ఒక మాట రాయబడింది. ఆమె కుమారుని కనువరకు, అనగా మరియ కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. యోసేపు మరియను ఎరుగలేదు. ఎప్పటి వరకు అంటే కుమారుని కనువరకు ఆమెతో పాటు ఉండి ఆమెను ఆదరించి ధైర్యపరిచి సహాయపడ్డాడు ప్రయాణంలో, అదేవిధంగా బిడ్డను కుమారుణ్ణి కనుటలో. కానీ ఆమెను ఏమాత్రం కూడలేదు, ఆమెను ఎరుగలేదు. ఎంత చక్కని సాక్ష్యం చూడండి. వారి యొక్క దేహాలతో దేవుని యొక్క నామాన్ని ఏ విధంగా మహిమపరుస్తున్నారు. వాక్యాన్ని వింటూ ఉన్న నీవు, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది? వాక్యమనే అర్థం ఎదుట నీవు సరిచేసుకుంటూ ఉండగా నీకు జీవితం ఏ విధంగా ఉందో నీకే కనబడుతూ ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకుంటావా? ఈ నూతన సంవత్సరంలోనైనా, ఈ యొక్క సంవత్సరంలో చివరి గడియల్లోనైనా నీ యొక్క జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తావా? నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడతావా? మనుషుల చేతుల్లో నీ యొక్క జీవితాన్ని ఎందుకు పెడతావు? ప్రియ మిత్రమా, ప్రియ సహోదరి, నీ జీవితాన్ని, నీ దేహాన్ని, నీ యవ్వనాన్ని, నీ బలాన్ని దేవుని చేతిలో పెట్టు. కీప్ ఇట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో పెట్టి నీ యొక్క జీవితాన్ని దేవుడు నీ జీవితంగా ఎలా రూపుదిద్దుతాడో చూడు. వెయిట్ అండ్ సీ. వారి చేతిలో, వీరి చేతిలో నీకు జీవితాన్ని పెట్టకు, దేవుని చేతిలో నీకు జీవితాన్ని పెట్టు. సజీవయాగముగా నీకు జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ప్రభువా, ఇగో నా జీవితం ఆపాతమస్తకం నీకు అంకితమని ప్రభువుకు చెప్పు. ఓ లార్డ్, హియర్ ఇస్ మై లైఫ్. ఇదిగో నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నా యొక్క జీవితాన్ని నీవే మేలుకరమైన మార్గంలో నడిపించాయా అని నీవు అడగగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆ విధంగా నువ్వు తీర్మానం చేసుకోవాలనుకుంటే నాతో కలిసి ఇక ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము భోజనం చేసినా, పానం చేసినా, మరి ఏమి చేసినా నీ యొక్క నామానికి మహిమ తీసుకుని వచ్చేవారుగా మేము ఉండాలి. ఇక లోకమంతా ప్రభా భ్రష్టత్వముతో, పాపముతో, మురికితో, మలినముతో నింపబడి ఉండగా మా యొక్క దేహాలను క్రీస్తుకు ఆలయాలుగా, మా యొక్క దేహము క్రీస్తు అవయవములని ఎరిగి ప్రభా
మీ కొరకు మేము పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా జీవించడానికి సహాయపడండి, కనికరించండి ప్రభువా. అన్నాడు మరియా, యోసేపులు వారు ఏకము కాలేదు అన్నాడు. రెబ్కా ఏ పురుషుణ్ణి కూడలేదు అన్నాడు. అభిషగు అనే చిన్నది దావీదు రాజును కూడలేదు. ఎంత చక్కని సాక్ష్యాలు. ప్రియ తండ్రి, ప్రియ ప్రభువా, నీ యొక్క ప్రజలు కూడా, నీ యొక్క జనులు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ప్రభువా, యథార్థంగా నీ కొరకు జీవించడానికి సహాయపడండి. వారి దేహాలతో, వారి జీవితాలతో నేను ఘనపరిచేవారుగా, మహిమపరిచేవారుగా వారిని చేయండి. సంపూర్ణంగా, సంపూర్తిగా నేను నమ్మేవారుగా, నీ వాగ్దానాల మీద ప్రగాఢ నమ్మకము కలిగి జీవించేవారుగా, నీ మార్గాల యందు నడిచేవారుగా వారిని చేయండి ప్రభువా. ఇక నుంచి వారి యొక్క జీవితాలు నీకు సమర్పించుకుని నీ కొరకు బ్రతకడానికి సహాయపడమని కోరుతూ, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని వారికి కలిగి ఉండి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపమని కోరుతూ ప్రభువా, ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.